భారత స్వతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకుని స్థానిక గొల్లాయిగూడెం ఏలూరు నందు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లకు నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్ కేదారేశ్వరి అధ్యక్షతన ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ దోలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ చేసిన ఖ్యాతిని వివరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నూకపయ్య సుధీర్ బాబు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల, నగర బీసీసీఎల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, మాజీ చేనేత విభాగ అధ్యక్షులు కొల్లిపాక సురేష్, మేతర సురేష్, గంటా రాజేశ్వరరావు, తులసి వర్మ, ఫణి, గంటా సాయి ప్రదీప్, బండ్లమూడి సునీల్ సుజాన్, వెంకటేష్, పూజిత్, బల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు. దళిత వర్గాల నుండి ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగి ఈ భారతదేశ ఉప ప్రధానిగా సేవలందించినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏలూరులోని 18వ డివిజన్లో ఉన్నటువంటి నాయకుల ఆహ్వానం మేరకు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కూడా కలిగింది. ఈ యొక్క మహానుభావుడు గురించి, బాబు జగజీవన్ రామ్ గారి గురించి మాట్లాడాలంటే అణగారిన వర్గాలను సైతం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఒక సముచితమైనటువంటి స్థానాల్లో పెట్టాలనేటువంటి ఆయన ఆశయం. వారు ఉప ప్రధానిగా చేస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా ఏకం చేసినటువంటి మహానుభావుడు. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మరి ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మన జేపీ గారితోనూ, బీసీ నాయకులతో, ఎస్సీ నాయకులతో, అలాగే టౌను అధ్యక్షులతో అందరితో కలిసి ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇనపనూరు జగదీష్ గారు, జగదీశ్వర్ గారు, కేదారేశ్వర్ గారు ఇద్దరు ఆహ్వానం మేరకు ఇక్కడ ఘనంగా జరుగుతున్న ఈ జగజీవన్ రామ్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. జగజీవన్ రామ్ గారు ఆయన విద్యను అభ్యసించి కలకత్తాలో ఆయన లాపట్ట పూర్తి చేసి అక్కడి నుంచి రాజకీయాల్లోకి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రివర్గంలోకి అతి చిన్న వయస్కుడిగా ఆయన మంత్రివర్గంలో స్థానం సంపాదించి దళితుల ప్రతినిధిగా కేంద్రంలో ఆయన యొక్క వాక్కును వినిపించారు. అలాగే బంగ్లాదేశ్ విడిపోయేటప్పుడు బంగ్లాదేశ్ స్థాపించడానికి ఈయన కూడా ఆయన వంతు కృషి చేశారు. కాబట్టి ఇలాంటి నాయకుడిని స్మరించుకుంటూ ఆయన జయంతి వేడుకల్లో పాల్గొనడం మా అందరికీ కూడా ఆనందదాయకం. డెవలప్మెంట్ ముందుకు సాగాలని చేసిన ప్రయత్నం ఈ బాబు జగజీవన్ రామ్ గారు ఉప ప్రధానిగా ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో పదవులు తీసుకొని ప్రతి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ ఫలాలు అందించే దిశగా బాబు జగజీవన్ రామ్ ఎంతో కృషి చేశారు. దళిత వాడల్లో ప్రతి ఏరియాలో కూడా బాబు జగజీవన్ రామ్ గారు అంబేద్కర్ జయంతి ఘనంగా చేసుకుని ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండదండలుగా ఉంటుందని తెలియపరచుకోవాలని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. అణగారిన వర్గాలకి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన ఈ రోజు మనం గుర్తించుకోవడమే కాకుండా ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఆయన మనందరం కూడా స్మరించుకుంటూ ఉండాలని చెప్పి, అలాగే ఎంతోమంది అణగారిన వర్గాలకి ఆయన బడుగు బలహీన వర్గాలకి కుల వివక్ష లేకుండా ఉండాలని చెప్పి ప్రతి కులం తరపు కూడా ఆయన కృషి చేయడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అని విభేదాలు లేకుండా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో కృషి చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఇలాంటి దేశ నాయకుల్ని గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ మనసు